హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో భాగంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకి ఎన్ని రేషియోస్ ఉన్నాయండి? 6 రేషియోస్ ఉన్నాయి. అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ఎలా చేంజ్ అవుతున్నాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్ us consider a right angle triangle ABC అనేటటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అంటే యాంగిల్ B దగ్గర రైట్ యాంగిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు X గా కన్సిడర్ చేసుకుంటున్నాను. నేను యాంగిల్ A ఈజ్ కూడా X అని కన్సిడర్ చేసుకోవచ్చు, లేకుంటే టీటాగా కన్సిడర్. యాంగిల్ అనేది నేను ఎక్కడ తీసుకుంటున్నాను? ఏ దగ్గర కన్సిడర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాము. ABC అనేటటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ B అనే వర్టెక్స్ దగ్గర మనం 90 డిగ్రీస్ కన్సిడర్ చేసుకుంటామండి. నెక్స్ట్ A అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ టీటాగా కన్సిడర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్ టీటా ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఇది అడ్జసెంట్ సైడ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్ అండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సైడ్స్ యొక్క రేషియోస్, అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఏ విధంగా రాస్తాము అని అంటే సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై, డైరెక్ట్ రాద్దాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ సైడ్ ఏంటి? BC. సో సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు BC బై AC అవుతుంది. అదేవిధంగా కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే AB బై AC గా రాస్తాము. అదేవిధంగా tan టీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? tan టీటా ఇజ్ ఈక్వల్ టు, tan టీటా అనేది మనకి ఏంటి ఫార్ములా? ఆపోజిట్ బై అడ్జసెంట్, కాబట్టి BC బై AB గా రాస్తున్నాం. ఇవి 3 రేషియోస్. మళ్ళీ వీటిని బేస్ చేసుకున్నాం రెసిప్రోకల్స్ రాస్తున్నాం కాబట్టి సైన్ కి రెసిప్రోకల్ కొసికెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు AC బై BC రాస్తాము. నెక్స్ట్ కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు AC బై AB అని రాస్తున్నాం. నెక్స్ట్ tan కి రెసిప్రోకల్ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు AB బై BC గా రాసుకోవడం జరిగింది. ఇది యాంగిల్ ఇస్ కన్సిడర్డ్ ఎట్ ఏ వర్టెక్స్ A దగ్గర మనం టీటా అనేటటువంటి యాంగిల్ ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ABC అనేటటువంటి ట్రయాంగిల్ ని మనం కన్సిడర్ చూసినట్లయితే ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుందండి మనకి? 180 డిగ్రీస్, అవునా? సో we know that sum of all angles in triangle ABC is equal to 180 degrees. So angle A plus angle B plus angle C is equal to 180 degrees. సో ఇప్పుడు యాంగిల్ A వాల్యూ టీటా అని తీసుకున్నాం మనం ఆల్రెడీ, టీటా ప్లస్ యాంగిల్ B వాల్యూ 90 డిగ్రీస్ ఆల్రెడీ మనకు అక్కడ ఇచ్చేసారు, ప్లస్ యాంగిల్ C వాల్యూ మనకు తెలియదు. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు అలాగే రాసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో నెక్స్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలికి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు యాంగిల్ C మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టీటాని 90 డిగ్రీస్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపిస్తే 180 మైనస్ 90 ఎంత అవుతుందంటే 90 అవుతుంది. సో 90 డిగ్రీస్ మైనస్ ఇక్కడ టీటాకి ప్లస్ సింబల్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలికి పోతే మైనస్ టీటా అవుతుంది. సో యాంగిల్ C యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 90 మైనస్ టీటాగా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎంతండి? 90 మైనస్ టీటాగా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ యాంగిల్ దగ్గర నుంచి మనం వ్యూ అనేది ఈ యాంగిల్ దగ్గర నుండి చూస్తున్నాం. ఇప్పుడు 90 మైనస్ టీటాని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామని అంటే ఇది AB అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, BC అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అండ్ AC అనేది హైపోటెనస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 90 మైనస్ టీటా దగ్గర నేను సైన్ ఆఫ్ ది యాంగిల్ రాస్తున్నా. సో దేర్ఫోర్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 90 మైనస్ టీటా యాంగిల్ అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది,
ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్. మరి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. ఏబి బై ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. ఏసీ. ఏబి బై ఏసీగా రాసుకుంటాం. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటాగా రాస్తున్నాం. కాస్ 90 మైనస్ టీటాని అడ్జసెంట్ సైడ్, ఇక్కడ 90 మైనస్ టీటా యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్ అవుతుంది. అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏంటి? బీసీ. బీసీ బై ఏసీ అని రాస్తున్నాం. నెక్స్ట్ టాన్. టాన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 మైనస్ టీటా అని మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రాస్తాం. సో ఏబి బై బీసీగా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా రాస్తాం. కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ టీటాని మనం ఇక్కడ ఏం రాయొచ్చు? 90 మైనస్ టీటా ఇది తీసుకుంటే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. మరి కొసికెంట్ టీటాకి మనకు ఫార్ములా ఏంటి సార్ అని అంటే ఏమవుతుంది? సైన్ కి రెసిప్రోకల్ అవుతుంది, అంతే కదా. సో ఏసీ బై ఏబి అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా రాస్తున్నాం. సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా రాసుకుంటే ఏమవుతుంది? కాస్ కి రెసిప్రోకల్ ఏసీ బై బీసీ అవుతుంది. తర్వాత కాట్ ఆఫ్ 90 మైనస్ టీటాగా రాసుకుంటే టాన్ కి రెసిప్రోకల్ బీసీ బై ఏబి అవుతుంది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని, వీటిని మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ అంటే 90 మైనస్ టీటాని మనం కన్సిడర్ చేసుకొని రేషియోస్ అనేవి అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్, ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్, ఈ రెండింటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అండి, ఇక్కడ మనం ఫైనల్ రాస్తున్నా నేను. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? జనరల్ గా మనం యాంగిల్స్ లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకుంటాం. అంటే ఎనీ టూ యాంగిల్స్ మనం సమ్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది 90 డిగ్రీస్ అవ్వాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి అని అంటే టూ అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. బికాస్ ఆఫ్ 90 డిగ్రీస్ అనేది ఆల్రెడీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వచ్చిందండి. సో సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఒక యాంగిల్ మనకి 90 డిగ్రీస్ అయినప్పుడు అదర్ టూ యాంగిల్స్ ఏమవ్వాలి? అక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. సో మరి ఈ రెండు అక్యూట్ యాంగిల్స్ అవుతున్నాయి అని అంటే ఈ రెండింటిని మనం సమ్ చేస్తే 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవ్వాలి. సో అందుకనే మనం ఇక్కడ యాంగిల్ అనేది 90 మైనస్ టీటాగా కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది మనం ఎలా తీసుకుంటాము? టీటా అనేది ఒక యాంగిల్ తీసుకుంటే దానికి కాంప్లిమెంటరీ ఏమవుతుందంటే 90 మైనస్ టీటాగా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకుంటామండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటనేది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఈ రేషియోస్ అంటే సైడ్స్ యొక్క రేషియోస్ ని మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఏం రాస్తామంటే సైన్ టీటా యొక్క రేషియో వచ్చేసి బీసీ బై ఏసీ. ఇప్పుడు 90 మైనస్ టీటా యాంగిల్ ఉన్నప్పుడు బీసీ బై ఏసీ అనేది ఎక్కడ వస్తుంది? అదే విధంగా లేదంటే ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకొని ఈ వాల్యూస్ రాద్దాం మనం. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అని అంటున్నా. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా వాల్యూ ఏంటి? ఇక్కడ ఏబి బై ఏసీ అవుతుందండి. ఏబి బై ఏసీ. మరి ఏబి బై ఏసీ అనేది ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ లో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? ఏబి బై ఏసీ కాస్ టీటా దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమని రాసుకోవచ్చు? కాస్ టీటాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏబి బై ఏసీ వాల్యూ ఏంటంటే కాస్ టీటా. ఈ వాల్యూని తీసుకొని వచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇది కూడా కాస్ టీటా అవుతుంది. అదేవిధంగా కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏదైతే ఉందో ఈ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా వాల్యూ ఏంటి? బీసీ బై ఏసీ. ఈ బీసీ బై ఏసీ ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే సైన్ టీటా దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా మనం ఏం రాసుకోవచ్చు? సైన్ టీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ టాన్ ఆఫ్ 90 మైనస్ టీటా, టాన్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో టాన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? ఏబి బై ఏసీ. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ లో ఏబి బై ఏసీ అనేది ఎక్కడ ఉందండి? ఏబి బై బీసీ. ఏబి బై బీసీ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ లో ఎక్కడ ఉంది? ఏబి బై బీసీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే కాట్ టీటాగా రాసుకుంటాం. నెక్స్ట్ కొసికెంట్ ఆఫ్ ది 90 మైనస్ టీటా. కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమని ఎగ్జిస్ట్ అవుతుంది? ఏసీ బై ఏబి ఉంది. కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏసీ బై ఏబి. మరి ఏసీ బై ఏబి ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏసీ బై ఏబి సీకెంట్ టీటా దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో సీకెంట్ టీటా అని రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం? సీకెంట్ టీటా.
నెక్స్ట్ వచ్చేసి సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా రాసిన సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇక్కడ ఏముంది మనకి రేషియో ఏసీ బై బీసీ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ లో ఏసీ బై బీసీ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? కొసికెంట్ టీటా దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో కొసికెంట్ టీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా వాల్యూని మనం ఇక్కడ ఏమని రాస్తున్నాము? బీసీ బై ఏబి అని రాస్తున్నాం. ఇక్కడ ఏమని రాస్తున్నాం అండి? బీసీ బై ఏబి. మరి ఈ బీసీ బై ఏబి ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ లో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? బీసీ బై ఏబి అనేది tan టీటా దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కాట్ ఆఫ్ 90 మైనస్ టీటాని tan టీటాగా రాసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో వీటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి సార్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే? ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో వీటిని మనం యాడ్ చేసి అంటే ఏదైతే మనం యాంగిల్ తీసుకుంటున్నాం ఈ రెండు యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవ్వాలి. ఈ యాంగిల్ ని రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవ్వాలి. మరి అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక యాంగిల్ 90 మైనస్ టీటా, ఇంకొక యాంగిల్ ఏంటంటే టీటా. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు టీటా టీటా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? 90 డిగ్రీస్ అనేది వస్తుంది. అంటే 90 డిగ్రీస్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే అది కాంప్లిమెంటరీ యాంగిల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని బేస్ చేసుకొని మనకు ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగిందండి 11.3. సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఎవాల్యుయేట్ చేయమన్నారు. అంటే దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే tan 36 డిగ్రీస్ బై cot 54 డిగ్రీస్ వాల్యూ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని యూజ్ చేసుకొని చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏవైతే ఫార్ములాస్ రాసుకున్నామో సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా, tan ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. ఈ ఫార్ములాస్ ని 6 రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు టర్మ్స్ ఇచ్చారండి న్యూమరేటర్ లో డినామినేటర్ లో. న్యూమరేటర్ లోనేమో tan 36 ఇచ్చిండు, డినామినేటర్ లోనేమో 54 ఇచ్చారు, cot 54 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో మీరు దేన్నో ఒకదాన్ని చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటాం సార్ అంటే ఇప్పుడు మనకి రేషియోస్ ఎట్లయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో రేషియోస్ ఎలా అయితే చేంజ్ అయ్యాయో అలాగా మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను tan ని చేంజ్ చేస్తున్నాను. tan ని చేంజ్ చేయడం అంటే ఎలా చేంజ్ చేయాలి సార్? ఇక్కడ tan ఆఫ్ 36 కి కాంప్లిమెంటరీ యాంగిల్ రాయాలి. 36 కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమని రాసుకుంటాం? 90 మైనస్ 54. 90 మైనస్ 54 చేస్తే ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్ మైనస్ 54 డిగ్రీస్ చేస్తే మనకు 36 వస్తుంది. ఓకేనా? సో నేను tan ఆఫ్ 36 ని చేంజ్ చేస్తున్నా, నెంబర్ ని చేంజ్ చేస్తున్నా. ఏమని చేంజ్ చేస్తున్నానంటే 90 మైనస్ 54 అని. సో ఇప్పుడు tan ఆఫ్ 90 మైనస్ 54 బై cot 54 డిగ్రీస్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం నేర్చుకున్నాము ఏంటవి? tan ఆఫ్ 90 మైనస్ టీటా అనుకుంటే దీన్ని tan ఆఫ్ 90 మైనస్ టీటా అనుకుంటే ఇదేమవుతుంది? cot టీటా అవుతుంది. మరి టీటా ప్లేస్ లో వాల్యూ ఎంత ఉంది? 54 డిగ్రీస్ ఉంది బై cot 54 డిగ్రీస్. cot 54 డిగ్రీస్. మరి న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటాం. దాని వాల్యూ ఎంత అండి? 1. ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇందులో ఏమి ఇచ్చారు? cos 12 డిగ్రీస్ మైనస్ sin 78 డిగ్రీస్ ఇచ్చారు. sin 78 డిగ్రీస్ ఇచ్చారు. సో మరి ఈ రెండిట్లో మనం కాస్ నైనా చేంజ్ చేసుకోవచ్చు లేదా సైన్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు దేన్ని చేంజ్ చేసుకున్నా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను cos 12 ని చేంజ్ చేస్తున్నాను. సో 12 ఏం రాస్తున్నా అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ 78 అని రాసుకోవచ్చు కదండి. ఎందుకంటే 90లోకి వెళ్ళి 78 తీసేస్తే 12 వస్తుంది మైనస్ సైన్ 78 అది అలాగే రాసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే అందరూ చేసే మిస్టేక్ ఇక్కడ రెండు రేషియోస్ ఉంటే రెండింటిని చేంజ్ చేస్తాం. సో అలా చేయడం వల్ల మనకి ఆన్సర్ అనేది రాదండి. సంవత్సరాలు కూర్చొని చేసిన ఆన్సర్ రాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాస్ 12 ఒక్కదాన్నే చేంజ్ చేస్తున్నాం. 12 ని 90 మైనస్ 78 రాసుకుంటే కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా సైన్ టీటా. సో సైన్ ఆఫ్ టీటా ప్లేస్ లో మనకి 78 డిగ్రీస్ ఉంది కాబట్టి సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్ రెండు సేమ్ ఉన్నాయి 0.
క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కొసికెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. కొసికెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా మీరు దేన్నో దాన్ని చేంజ్ చేసుకోవాలి. దీన్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సొల్యూషన్? కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ 59, 90 డిగ్రీస్ మైనస్ 59 డిగ్రీస్ 31 వస్తుంది. అంటే 90లో నుంచి 59 తీసేస్తే 31 మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్. సో మరి కొసికెంట్ 90 మైనస్ 59 అంటే 90 మైనస్ కొసికెంట్ 90 మైనస్ టీటా సీకెంట్ టీటా. సో సీకెంట్ 59 డిగ్రీస్ గా రాసుకుంటాం మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్. మీరు ఒకవేళ సీకెంట్ ని చేంజ్ చేసుకుంటే అది కొసికెంట్ లోకి వస్తుందండి. రెండు కూడా సేమే. మనం ఏ రేషియోనైనా ఒక రేషియోని మనం చేంజ్ చేసుకోవాలి, అప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ సీకెంట్ 59 మైనస్ సీకెంట్ 59 రెండు సేమ్ వాల్యూస్. సో క్యాన్సిల్ చేసేస్తుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమిచ్చారంటే సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. చూడండి, సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్. దీని వాల్యూని మనం ఎవాల్యుయేట్ చేయాలి. మరి దీని వాల్యూని ఎవాల్యుయేట్ చేయాలంటే ఇప్పుడు సార్ ఇది ఇంటూలో ఉంది కదా, దాన్ని ఏం చేయాలి అంటే ఏదన్నా ఒక దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ సీకెంట్ 75ని నేను చేంజ్ చేస్తున్నాను. సీకెంట్ 75ని ఎట్లా చేంజ్ చేసుకుంటున్నాను అంటే సైన్ 15 అలాగే రాసుకొని సీకెంట్ 75ని సీకెంట్ ఆఫ్ 90 మైనస్ 15 అని రాయొచ్చు కదండి. 90 మైనస్ 15 అంతా 90 మైనస్ 15 75ని చేంజ్ చేస్తున్నా నేను. ఇప్పుడు సైన్ 15 డిగ్రీస్ అలాగే రాసుకొని ఇంటూ సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా కొసికెంట్ టీటా. మరి టీటా ప్లేస్ లో 15 డిగ్రీస్ ఉంది కాబట్టి కొసికెంట్ 15 డిగ్రీస్ అనేది రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ 15 డిగ్రీస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ నేర్చుకున్నాం ఏమని, కొసికెంట్ అనేది కొసికెంట్ కి రెసిప్రోకల్ ఏమవుతుందండి సైన్. మరి రెసిప్రోకల్ అంటే ఏమని రాసుకుంటాం 1/sin అనేది రాసుకోవడం జరుగుతుంది. సో కొసికెంట్ 15 డిగ్రీస్ ని 1/sin 15 డిగ్రీస్ గా రాసుకుంటాము. సో మరి ఇప్పుడు ఇక్కడ సైన్ 15 క్యాన్సిల్ అయిపోయి వాల్యూ అనేది 1 అవుతుంది. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇచ్చారండి. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మనం ఇక్కడ tan 26 డిగ్రీస్ ఇంటూ tan 64 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. tan 26 డిగ్రీస్ ఇంటూ tan 64 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎట్లా చేంజ్ చేసుకుంటాం? ఇక్కడ tan 26 ని మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి. tan 26 ని ఏమని రాయొచ్చు, tan ఆఫ్ 90 మైనస్ 64 అని రాసుకోవచ్చు. 90 డిగ్రీస్ మైనస్ 64, 90లో నుంచి 64 తీసేస్తే 26 వస్తుంది. ఇంటూ tan 64 డిగ్రీస్ అలాగే రాస్తున్నాం. నెక్స్ట్ tan ఆఫ్ 90 మైనస్ టీటా. tan ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుందండి cot టీటా అవుతుంది. సో cot 64 డిగ్రీస్, టీటా ప్లేస్ లో 64 ఉంది కాబట్టి cot 64 ఇంటూ tan 64 డిగ్రీస్ గా రాసుకుంటాం. మరి cot కి రెసిప్రోకల్ cot 64 రాసుకున్నాం. cot ని tan లోకి చేంజ్ చేయాలంటే cot అనేది tan కి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 1/tan 64 డిగ్రీస్ గా రాసుకుంటాం. 1/tan 64 డిగ్రీస్ ఇంటూ న్యూమరేటర్ లో tan 64 డిగ్రీస్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ tan 64 ఇక్కడ tan 64 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూలో ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్. ఇక్కడ కూడా అంతే, sin 15 అనేది న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 1 ఇంటూ sin 15 ఇంటూ 1, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్, రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు 1 ఇంటూ 1 అనేది వాల్యూ అవుతుంది. సో 1 1 సార్ 1. సో ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని యూజ్ చేసుకొని ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ టీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా సైన్ టీటా, cosecant of 90 minus theta secant theta, secant of 90 minus theta cosecant theta, tan of 90 minus theta cot theta, cot of 90 minus theta tan theta. ఈ 6 రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. రైట్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే అండి మనకి
సెకండ్ది షో దట్ అని చెప్పేసి అందులో 2 బిట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే tan 48 డిగ్రీస్ ఇంటూ tan 16 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్, ఈ మొత్తాన్ని వాల్యూ కూడా 1 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ లో నేను LHS, ఇది మొత్తం LHS అంటే ఇది RHS గా తీసుకుంటే లెట్ LHS is equal to tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees రాస్తున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 16, ఇక్కడ 42, ఇక్కడ 74, వీటికి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అంటే ఏ 2 యాంగిల్స్ ని మనం యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది, ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉందండి. సో ఇక్కడ 48 ని 42 తో యాడ్ చేసుకుంటే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా 16 ని 74 తో యాడ్ చేసుకుంటే మనకి 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు నేను ఒక దగ్గర రాసుకుంటున్నాను, ఓకేనా? ఏవైతే పేరు ఉన్నాయో ఆ రెండింటిని ఒక దగ్గర రాసుకుంటే tan 48 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 16 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్ గా రాసుకుంటున్నాను. ఈ రెండు ఒక దగ్గర, ఈ రెండు ఒక దగ్గర రాసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో tan 48 కానీ tan 42 కానీ దేన్నో ఒకదాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటున్నామంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే tan of 48 నేను రాస్తున్నానంటే 90 - 42 అని రాస్తున్నాను. 90 - 42 ఎంతంటే 48, ఓన్లీ 48 నే చేంజ్ చేస్తున్నా ఇంటూ ఈ tan 42 అలాగే రాసుకుంటున్నాను, tan 42 డిగ్రీస్, ఇది ఒక పేరు. నెక్స్ట్ ఇక్కడ tan 16 ని చేంజ్ చేస్తున్నాను. tan 16 ఏమని రాసుకోవచ్చు, tan of 90 - 74 అని రాసుకోవచ్చు. tan 16 ని చేంజ్ చేస్తున్నా 90 - 74 ఇంటూ tan 74 అనేది అలాగే రాసుకుంటున్నాం, ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు tan of 90 - θ, tan of 90 - θ ఏమవుతుంది, cot θ అవుతుంది, cot 42 డిగ్రీస్ ఇంటూ ఇప్పుడు tan 42 ని ఏమని రాసుకోవచ్చు మనము, tan 42 ని రెసిప్రోకల్ ఆఫ్ cot అని చెప్పుకుంటున్నాం కదా. సో అంటే tan ని రెసిప్రోకల్ ఆఫ్ cot అంటే 1/cot 42 గా రాసుకుంటాం ఇంటూ ఇప్పుడు ఇక్కడ కూడా tan of 90 - θ, tan of 90 - 74, 90 - θ ఉన్నప్పుడు tan కి ఏమవుతుంది, cot of 74 అవుతుంది ఇంటూ ఇక్కడ tan 74 ఉంది, దీన్ని కూడా రెసిప్రోకల్ గా రాసుకుంటే 1/cot 74 అవుతుంది. అర్థమైందండి? దీన్నేమో cot లో చేంజ్ చేసుకుంటున్నాము, ఇక్కడనేమో మనం ఇక్కడ రెసిప్రోకల్స్ అప్లై చేస్తున్నాము, ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాము, కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్ 1 ఉన్నట్టు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. సో 1 × 1 1 ఇంటూ ఇక్కడ 1 × 1 1, సో 1 1s are 1. ఇది ఏమవుతుందంటే RHS, హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ ని ప్రూవ్ చేస్తాం. సేమ్ ఇదే మెథడ్ మనం ఇక్కడ కూడా అప్లై చేయాలండి. సో ఇక్కడ LHS లో 2 వాల్యూస్ అంటే 2 టర్మ్స్ గా ఇవ్వడం జరిగింది. సో సొల్యూషన్ చూసుకున్నట్లయితే మనం లెట్ LHS is equal to అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో మనం అది రాస్తున్నాం ఆఫ్ ఈక్వాలిటీ సింబల్, cos 36 డిగ్రీస్ ఇంటూ cos 54 డిగ్రీస్ మైనస్ sin 36 డిగ్రీస్ ఇంటూ sin 54 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఈ 2 వాల్యూస్ ని కానీ లేదా ఈ 2 వాల్యూస్ ని కానీ చేంజ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ కాస్ లో ఉన్నదాన్ని నేను చేంజ్ చేస్తున్నానండి. cos 36 డిగ్రీస్ ఏమని రాసుకోవచ్చు, cos ఆఫ్ 36 ని చేంజ్ చేస్తున్నా అంటే 90 - 54 అని రాస్తున్నాను, అంతే కదండి. 36 + 54 10 1 9 90 అవుతుంది. సో 36 ని రావాలి అని అంటే 90 - 54 రాస్తాం ఇంటూ ఇక్కడ కూడా cos 54 ని నేను ఏమని రాస్తున్నానంటే cos ఆఫ్ 90 - 36 అని రాస్తున్నాను, cos ఆఫ్ 90 - 36 మైనస్ ఈ వాల్యూస్ అలాగే రాస్తున్నాం sin 36 డిగ్రీస్ ఇంటూ sin 54 డిగ్రీస్ యాజ్ ఇట్ రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది అప్లై చేస్తే sin ఆఫ్ 90 - θ, సారీ cos ఆఫ్ 90 - θ, ఇక్కడ cos ఆఫ్ 90 - θ ఉంది, cos ఆఫ్ 90 - θ sin
theta 54 sin 54 degrees into cos of 90 minus 36 అంటే sin 36 degrees minus sin 36 degrees into sin 54 degrees అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే sin 54 sin 36 రెండు ఇంటూలో ఉన్నాయి, ఇక్కడ sin 36 sin 54 రెండు ఇంటూలో ఉన్నాయి. ఈ వాల్యూ మొత్తం కూడా ప్లస్, ఈ వాల్యూ మొత్తం కూడా నెగిటివ్, సో మైనస్ అవుతుంది. సో రెండు కూడా సేమ్ వాల్యూస్ కాబట్టి రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 0. ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ అవుతుందని అర్థం. ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని యూజ్ చేసుకొని ప్రూఫ్స్ అనేవి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇఫ్ tan 2a is equal to cot of a minus 18 అని ఇచ్చారు. tan 2a is equal to cot of a minus 18 where 2a is an acute angle అన్నారు. 2a అనేది ఏంటో ఏమవుతుందంటే acute angle. Then find the value of a. a వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్టు. సో సొల్యూషన్ ఏమవుతుందంటే మనకి ఇచ్చినటువంటి డేటా రాసుకుంటాం. గివెన్ దట్ tan 2a is equal to cot of a minus 18 degrees అని రాస్తున్నానండి. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2a అనేది ఏమవుతుంది, ఇక్కడ అక్యూట్ యాంగిల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు tan 2a అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ tan 2a అనేది ఆన్సర్ వచ్చింది అని అంటే దేని నుండి వస్తుంది tan 2a అనేటటువంటి ఆన్సర్? కాంప్లిమెంటరీ యాంగిల్ ని బేస్ చేసుకొని. 2a అనేది అక్యూట్ యాంగిల్, మరి అక్యూట్ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 2a కి అక్యూట్ కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ 2a అవుతుంది, అంతే కదండి. సో 90 మైనస్ 2a అయినప్పుడు మరి రేషియో అనేది చేంజ్ అవ్వాలి కదా. ఇక్కడ tan θ అని రాసాం మనం. tan θ దేనికి ఆన్సర్ అవుతుంది? cot ఆఫ్ 90 మైనస్ θ కి tan θ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనం కాంప్లిమెంటరీ యాంగిల్ లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు tan 2a అని ఉంది, నేను దీన్ని ఇప్పుడు cot లోకి చేంజ్ చేస్తున్నాను. cot లోకి చేంజ్ చేయాలి అంటే cot ఆఫ్ 90 మైనస్ 2a అని రాస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనం ఫార్ములాలో ఇప్పటి వరకు LHS లో ఉన్నదాన్ని RHS లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ అనుకోండి. RHS లో ఉన్నదాన్ని మనం LHS లో కన్వర్ట్ చేస్తున్నాం అర్థం. అంటే 2a అనేటువంటి tan 2a ఉన్నటువంటి ఆన్సర్ ని మనం cot ఆఫ్ 90 మైనస్ 2a అని రాస్తున్నాము. సో ఇది యాజ్ అలాగే రాసుకుంటాం, cot ఆఫ్ a మైనస్ 18 డిగ్రీస్. సో మరి ఇక్కడ cot θ ఉంది, ఇక్కడ cot θ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ని రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకుంటే 90 మైనస్ 2a ఇస్ ఈక్వల్ టు a మైనస్ 18 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 18 డిగ్రీస్. సో ఇప్పుడు ఇక్కడ 2a అనే వాల్యూ ఉందండి, 2a కి నెగిటివ్ ఉంది, దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ 18 ఉంది, దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ 18 ఉంది, ఇటు వస్తే ప్లస్ 18 అవుతుంది. సో ఇటు ఏ వాల్యూని నేను ముందు కన్సిడర్ చేసుకుంటే a ప్లస్ ఈ 2a అనేది ప్లస్ వాల్యూ అటు వెళ్తే ప్లస్ 2a అవుతుంది. సో a ప్లస్ 2a 3a అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 18 అనేది ఈజ్ ఈక్వల్ టు యూతలకు వచ్చింది అనుకోండి, ప్లస్ అవుతుంది. అంటే 90 ప్లస్ 18 108 అవుతుంది. సో ఇక్కడ a అనే 3 అనేది a ని మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ఏమవుతుందంటే 108 ని డివైడ్ చేస్తుంది by 3. So a is equal to 3 1s are 3 3s are 9 1 3 6 are 18. So 36 degrees యాంగిల్ a వాల్యూ ఎంతండి? 36 రావడం జరిగింది. అర్థమైందండి. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనకి ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్ అండి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ tan a is equal to cot b where a and b are acute angles. a acute angle, b కూడా acute angle అవుతుంది. దెన్ ప్రూవ్ దట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ చూసుకున్నట్లయితే గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు ముందు? tan a ఇజ్ ఈక్వల్ టు cot b అని ఇచ్చాడు. నేను ఇప్పుడు ఇందాక ఇక్కడ tan a ని చేంజ్ చేశాను కదా, ఇప్పుడు cot b ని చేంజ్ చేస్తున్నా. నేను cot b ని చేంజ్ చేస్తే tan a ఇజ్ ఈక్వల్ అది అలాగే ఉంటుంది. ఇప్పుడు cot b ని నేను, ఇది ఆన్సర్ అండి, దీన్ని ఇప్పుడు క్వశ్చన్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఫార్ములాకి మనం చేంజ్ చేసుకోవాలంటే ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి ఆన్సర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆన్సర్ ని మనం cot b కి రాయాలి. అంటే cot b అనేది ఆన్సర్, దీన్ని చేంజ్ చేస్తున్నాం. cot b ఎప్పుడు వస్తుంది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్లో? కాంప్లిమెంటరీ యాంగిల్లో cot b అనేది ఎప్పుడు వస్తుంది అంటే tan ఆఫ్ 90 మైనస్ b అని రాసినప్పుడు tan 90 మైనస్ θ cot θ, ఇలాగా మనకి cot b అనేది రావడం జరుగుతుంది. θ ప్లేస్ లో b అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ tan ఉంది, ఇక్కడ tan ఉందండి, రెండు tan తీసేస్తే a is equal to
90 మైనస్ బి అని రాస్తున్నాం. ఇప్పుడు ఈ మైనస్ బిని ఈజ్ ఈక్వల్ టు యూతలు తీసుకొచ్చాం అనుకోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, హెన్స్ ప్రూవ్. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ప్రాబ్లం మనం ఇక్కడ చూసినట్లయితే అండి, ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అన్నాడు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ షో దట్ tan of a plus b by 2 is equal to cot c by 2 అని చూపించాలి. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, మనకి అంటే క్వశ్చన్ లో ఏం డేటా ఇచ్చారు అంటే, గివెన్ దట్ a, b and c are ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చారు. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అంటే sum of the all angles is equal to 180 degrees, అంతే కదండి. సో దాన్ని నేను ఏమంటే రాస్తున్నానంటే, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ని ఏబిసిగా కన్సిడర్ చేస్తాను. వాడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ లో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాస్తున్నాం. ఇవి యాంగిల్స్ గా కన్సిడర్ చేసుకోమని చెప్పాడు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా 180 degrees, రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బిని నేను ఇక్కడే ఉంచేసి సిని ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపిస్తే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ సి అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్ కూడా నేను 2 తో డివైడ్ చేస్తున్నాను. 2 తో డివైడ్ చేస్తే a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180/2 మైనస్ సి బై 2. ఇక్కడ రెండింటి కలిపి రాసుకోవచ్చు, ఇట్లా విడిగా కూడా మనం రాసుకోవచ్చు. సో నెక్స్ట్ a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 180/2 అంటే వాల్యూ ఎంత అంటే 90. 2 1s are 2 90s are మైనస్ సి బై 2. Now applying tan on both sides కూడా మనం tan అప్లై చేస్తే tan of a plus b by 2 is equal to tan of 90 minus c by 2 వస్తుంది. మరి tan of 90 minus theta, c by 2 ని theta అనుకుంటే tan of 90 minus theta ఏమవుతుందండి, cot theta అవుతుంది. అంటే cot of c by 2 గా రాసుకుంటాం. హెన్స్ ప్రూవ్. మనకి ఇచ్చినటువంటిది మనం ఏమని ప్రూవ్ చేయమన్నాడు, tan of a plus b by 2 is equal to cot c by 2 అని అన్నాడు. tan of a plus b by 2 is equal to cot c by 2 వచ్చేసింది కదండి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైనా అవ్వచ్చు, కానీ 0 degrees తోనే 45 degrees. ఇక్కడ ఆ రేషియో అనేది 0 డిగ్రీలో ఉండాలి, ఇంకోటి 45 degrees. ఆ రెండింటి మధ్యలో 0కి 45 degrees మధ్యలో మనం ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేయమని చెప్తున్నాడు, అంటే ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాడు. సో సొల్యూషన్ చూసుకున్నట్లయితే మనకి గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారండి, sin 75 degrees ప్లస్ cos 65 degrees ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని sin 75 ఏమని రాసుకోవచ్చు, మనం sin of 90 minus 15 అని రాసుకోవచ్చు కదండి. sin of 90 minus 15 ప్లస్ cos 65 ఏమని రాసుకోవచ్చు, cos of 65 ని 90 minus 25 రాసుకోవచ్చు, అంతే కదండి. 90 minus 25 65, 90 minus 15 75. సో ఇప్పుడు ఇక్కడ sin of 90 minus theta గా ఫామ్ అయింది మనకి. sin of 90 minus theta ఏమవుతుంది, cos theta అంటే cos 15 degrees ప్లస్ cos of 90 minus theta ఏమవుతుంది, sin 25 degrees గా రాసుకుంటాము. సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ లో రిప్రజెంట్ చేయమన్నాడు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో రిప్రజెంట్ చేయమన్నాడు. ఏ రేషియోస్ వచ్చాయి, ఇక్కడ కాస్ సైన్ అనే రేషియోస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ అనేది మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి, 0 degrees నుండి 45 degrees మధ్యలోనే ఉండాలని చెప్పారు. సో మరి 15 and 25 అనేది 0కి 45కి మధ్యలో ఉన్నట్టే కదండి. సో అంటే therefore 0 degrees less than 15 degrees 25 degrees less than 45 degrees. అంటే మనకు వచ్చినటువంటి యాంగిల్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ విత్ యాంగిల్స్ 15 degrees and 25 degrees లైన్స్ ఇన్ బిట్వీన్ 0 degrees and 45 degrees. ఈ రెండింటి మధ్యలోనే 15 and 25 ఉంది కాబట్టి ఇది మనకి sin 75 ని ప్లస్ cos 65 ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ.